ఇది కేవలం ఒక విగ్రహం కాదు, ఇది పరబ్రహ్మ స్వరూపం. శ్రీకృష్ణుడు అలంకారంతో అందంగా కనిపించేవాడు కాదు. ఆయన ఉన్న చోటే అలంకారం జన్మిస్తుంది. నెమలి పింఛం నుంచి నూపురాల వరకు ప్రతి ఆభరణం ఒక తత్వం, ప్రతి రూపం ఒక వేదం. ఇప్పుడు శిరస్సు నుంచి పాదాల వరకు శ్రీకృష్ణ అలంకార మహిమను దర్శిద్దాం. శ్రీకృష్ణుడు బాంసూరి వేణువు ఎందుకు ధరిస్తాడు? శ్రీకృష్ణుడు చేతిలో ఆయుధం లేదు, ఖడ్గం లేదు, గద లేదు, చక్రం లేదు. కాని ఒక సాధారణమైన బాంసూరిని మాత్రమే తన పెదవుల దగ్గర ఉంచుకుంటాడు. దానికి చాలా లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. 1. బాంసూరి ఖాళీతనం యొక్క ప్రతీక. బాంసూరి లోపల పూర్తిగా ఖాళీగా ఉంటుంది. దానిలో అహంకారం లేదు, స్వంత శబ్దం లేదు, తనకంటూ ఏమీ లేదు. అలాగే మన హృదయం కూడా. అహంకారం, కోపం, లోభం, ఆశలను ఖాళీ చేసినప్పుడు కృష్ణుని శ్వాస మనలో దైవ సంగీతంగా ప్రవహిస్తుంది. బాంసూరి చెప్పే సందేశం: నిన్ను నీవు ఖాళీ చేసుకో, దేవుడు నీలో మాట్లాడతాడు. 2. బాంసూరికి స్వంత శబ్దం లేదు. బాంసూరి ఎంత అందమైనదైనా దానికి స్వంత శబ్దం ఉండదు. కృష్ణుడు ఊపిరి ఊదితేనే అది సంగీతంగా మారుతుంది. అదెలా? మన జీవితం కూడా దైవ స్పర్శ లేకపోతే నిశ్శబ్దమే. కృష్ణుడు స్పర్శిస్తేనే మన జీవితం సంగీతమవుతుంది. 3. బాంసూరిలోని 9 రంధ్రాలు. బాంసూరిలో సాధారణంగా 9 రంధ్రాలు ఉంటాయి. అవి సూచించేది 5 జ్ఞానేంద్రియాలు: మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం. ఈ 9 అన్నీ కృష్ణుని నియంత్రణలోకి వచ్చినప్పుడు మన జీవితం సురసంగీతంగా మారుతుంది. 4. బాంసూరి వంకరగా ఉండటం. బాంసూరి సూటిగా ఉండదు, కొంచెం వంగి ఉంటుంది. దాని భావం: జీవితం గట్టిగా ఉండకూడదు, వంగగలగాలి, లయతో ప్రవహించాలి. అహంకారంతో నిటారుగా నిలిచిన మనిషి దైవ సంగీతాన్ని వినలేడు. 5. బాంసూరి ఆయుధం కాదు, ఆహ్వానం. కృష్ణుడు బాంసూరితో ఎవరినీ బెదిరించడు, ఎవరినీ గాయపరచడు. అది ఒక పిలుపు, ప్రేమతో చేసే ఆహ్వానం. అందుకే గోపికలు అన్నీ వదిలేసి ఆ శబ్దం వైపు నడిచివస్తారు. బాంసూరి అంటే ఆత్మకు చేసే పిలుపు. 6. బాంసూరి మీద కృష్ణుని పెదవులు. కృష్ణుని పెదవులు తాకినప్పుడే బాంసూరి పవిత్రమవుతుంది. అదెలా? దైవ స్పర్శ వచ్చినప్పుడే మన జీవితం పావనమవుతుంది. బాంసూరి చెబుతుంది: దేవుడు తాకిన జీవితం సాధారణంగా ఉండదు. 7. బాంసూరి ఎందుకు యుద్ధంలో లేదు? మహాభారతంలో కృష్ణుడు యుద్ధం చేస్తాడు, కాని ఆయుధం ఎత్తడు. ఎందుకంటే కృష్ణుడు యుద్ధం ద్వారా కాదు, సంగీతం ద్వారా హృదయాలను గెలుస్తాడు. బలంతో కాదు, ప్రేమతో. 8. బాంసూరి రాధాతత్వంతో సంబంధం. బాంసూరి శబ్దం విన్నప్పుడు ముందుగా స్పందించేది రాధ. అది సూచించేది దేవుని పిలుపును. మొదట వినేది శుద్ధమైన ప్రేమే. అందుకే రాధా కృష్ణలీలలో బాంసూరి కేంద్రబిందువు. 9. బాంసూరి యొక్క తుది ఉపదేశం. బాంసూరి ఒక అలంకారం కాదు, అది ఒక జీవన ఉపదేశం. నీ అహంకారాన్ని ఖాళీ చేసుకో, నీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకో, నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. అప్పుడు నీ జీవితమే దైవ సంగీతమవుతుంది. శ్రీకృష్ణుడు తలపై మయూర పిచ్చం ఎందుకు ధరిస్తాడు? శ్రీకృష్ణుడు బ్రహ్మాండానికి అధిపతి అయినా ఆయన రాజముకుటం ధరించడు.
వజ్రాలు, వజ్రమణులు ధరించడు. కాని ఒక సాధారణమైన మయూర పిచ్చాన్ని మాత్రమే తన తలపై అలంకారంగా ధరిస్తాడు. దానికి లోతైన ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. 1. మయూర పిచ్చం ప్రకృతి యొక్క ప్రతీక. మయూర పిచ్చం ప్రకృతికి ప్రతీక. అందులో ఎన్నో రంగులు, సహజమైన అసమానత, సహజ సౌందర్యం కనిపిస్తాయి. కృష్ణుడు మయూర పిచ్చం ధరించడం అంటే, నేను ప్రకృతికి అధిపతి అయినా ప్రకృతినే నా అలంకారంగా స్వీకరిస్తాను. అందుకే కృష్ణుడు అడవుల్లో, గోవుల మధ్య, బృందావనంలో విహరిస్తాడు. 2. విషాన్ని అందంగా మార్చే శక్తి. మయూరం సర్పాలను తింటుంది. సర్పాలలో ఉన్న విషాన్ని తనలో మార్చుకుని అదే విషాన్ని సౌందర్యంగా మారుస్తుంది. అదేవిధంగా మనలో ఉన్న కోపం, అహంకారం, ఈర్ష్య, పాపం కృష్ణుని వద్దకు వెళితే అవి దైవ సౌందర్యంగా మారతాయి. మయూర పిచ్చం చెప్పే సందేశం: నీ విషాన్ని నా దగ్గర పెట్టు, నేను దాన్ని అందంగా మార్చుతాను. 3. మయూర పిచ్చం అహంకార నివారణ. మయూరం ఎంతో అందమైనదైనా తన అందంపై గర్వపడదు. తన అందం గురించి అది తెలిసి కూడా ఉండదు. కృష్ణుడు మయూర పిచ్చం ధరిస్తున్నాడంటే అహంకారం లేని అందానికి ప్రతీక. దేవుడు గర్వంగా ఉండడు. అందుకే ఆయనకు రాజముకుటం అవసరం లేదు. 4. మయూర పిచ్చం ఆనంద నర్తనానికి చిహ్నం. వర్షం పడితే మయూరం నర్తిస్తుంది. ఆ నాట్యం ఆనందానికి ప్రతీక. కృష్ణుడు లీలామూర్తి. ఆయన జీవితం అంతా ఆనంద నాట్యంలాంటిదే. గోపికలతో, గోవులతో, ప్రకృతితో. మయూర పిచ్చం సూచన: జీవితం కఠినంగా కాదు, ఆనందంగా ప్రవహించాలి. 5. మయూర పిచ్చంలో ఉన్న కన్ను. ప్రతి మయూర పిచ్చంలో ఒక కన్నులాంటి ఆకారం ఉంటుంది. అది సూచించేది సర్వజ్ఞత్వం, అన్నింటినీ చూసే శక్తి. కృష్ణుడు అన్నింటినీ చూస్తాడు, కానీ శిక్షించడానికి కాదు, కాపాడడానికి. 6. ముకుటం కాదు మయూర పిచ్చం ఎందుకు? ముకుటం అధికారానికి ప్రతీక. మయూర పిచ్చం ప్రేమకు ప్రతీక. కృష్ణుడు చెబుతున్న సందేశం: నాకు అధికారంతో వచ్చిన భక్తి వద్దు, ప్రేమతో వచ్చిన శరణాగతి కావాలి. అందుకే భక్తులు కృష్ణుడిని చూసి భయపడరు, ప్రేమతో ఆయన దగ్గరకు వస్తారు. ఈ మయూర పిచ్చం ఒక అలంకారం కాదు, ఇది కృష్ణుని హృదయ రహస్యం. ప్రతి మయూర పిచ్చంలో ఒక కన్నులాంటి ఆకారం ఉంటుంది. దానినే మయూర నేత్రం అంటారు. ఆ నేత్రంలో జాగ్రత్తగా గమనిస్తే సూక్ష్మంగా దాగి ఉన్న అక్షరాలు కనిపిస్తాయి. రా, ధ. అవి రాధా నామ అక్షరాలు. కృష్ణుడు రాధానామాన్ని తన తలపై ధరిస్తున్నాడు అంటే ఆమెను తన హృదయానికి పైనే ఉంచుకున్నాడని అర్థం. రాధా లేకుండా కృష్ణుడు లేడు, కృష్ణుడు లేకుండా రాధా లేదు. అందుకే ప్రపంచం కృష్ణ అని కాదు, ముందుగా రాధా కృష్ణ అని పిలుస్తుంది. నా సౌందర్యానికి మూలం రాధ, నా ఆనందానికి శ్వాస రాధ, నా భక్తికి రూపం రాధ అని ఈ మయూర పిచ్చం మౌనంగా చెబుతోంది. కృష్ణుని శిరోభూషణం మయూర పిచ్చం కాదు, రాధానామమే ఆయన అసలైన ముకుటం.